వెల్కమ్ బ్యాక్. దంత వైద్యుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి వేధిస్తున్నారని ఓ మహిళ ఆరోపించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు బాధితురాలు ఫిర్యాదు చేశారు. న్యూడ్ కాల్స్ చేయమని లైంగికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలల నుంచి టార్చర్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేయాలని సిపి సాయి చైతన్య ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రియల్ వ్యాపారి చేసినటువంటి దారుణాలకు ఒక లేడీ ఇబ్బంది పడుతుంది. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? సార్ నాకు అంత ఓపిక లేదు సార్. 3 months ప్రెగ్నెంట్నే సార్. నాకు ఓపిక లేదు సార్ అస్సలు. ఎవరు వాళ్ళు? ఆయిల్ గంగాధర్ అమర్నాథ్, డాక్టర్, డెంటల్ హాస్పిటల్. ఎప్పటి నుంచి అమ్మా ఇట్లా నేను ఇబ్బంది? 21 నుంచి టార్చర్ మొదలైంది సార్. వీడియో కాల్ చేయడం, మామూలు కాల్ చేయడం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం సార్. గలీజ్గా వేధిస్తున్నారు సార్. బాగా పెట్టారు సార్. వీడియో కాల్, మామూలు కాల్, రికార్డింగ్ కూడా ఉంది సార్ నా దగ్గర. న్యాయం కావాలని నేను ఇక్కడికి వచ్చిన సార్. ఇంకా ఏసీపీ సార్ రాలేరంట. వచ్చిన తర్వాత చెప్పాలి సార్. మ్యారేజ్ అయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఇబ్బంది పెట్టారు సార్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇబ్బంది పెట్టారు. ఇది గత కొంతకాలంగా అంటే 2021 నుంచి మహిళను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఓ రియల్ వ్యాపారి అలాగే డెంటల్ సంబంధించినటువంటి వైద్యుడు ఆమెను ఫోన్ కాల్స్ ద్వారా హరాస్మెంట్ కావచ్చు, వీడియో కాల్స్ చేసి ఆమెని వస్త్రాలు లేకుండా చూడడం, ఇట్లా ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారు. బయటికి తనకు ఇంకా మ్యారేజ్ కాకముందు ఎక్కడ బయటికి వస్తే తనకు పెళ్లి కాదేమనే ఒక ఉద్దేశంతో ఆమె చాలా భయపడుకుంటూ బతికింది. కానీ పెళ్ళైన తర్వాత తన భర్త సపోర్ట్తో వాళ్ళ ఆగడాలు ఇంకా ఆగలేదు. విషయాన్ని భర్తకు చెప్పడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల్లో ప్రస్తుతం ఆమె 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో వారి పైన కేసు కూడా 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు అయితే చేసింది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.